బెంగళూరు లాంటి సిటీలో టాప్ 10 బిజినెస్ స్కూల్లో చదవాలనుకుంటున్నారా? అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాం ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్. నేను అక్కడే ఉన్నాను. టాప్ 10 బిజినెస్ స్కూల్స్ ని ఎంచుకున్నారు సౌత్ ఇండియాలో. అందులో 9th ర్యాంక్ లో ఉంది ఏబిబిఎస్ స్కూల్. ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్. ఇక్కడ చాలా మంది తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అలాగే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంబీఏ, పీజీడిఎం కోర్సెస్ గురించి వాళ్ళు మనం తెలుసుకోబోతున్నాము. కాలేజ్ ఇలాంటి కార్పొరేట్ టాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఏబిబిఎస్ కాలేజ్ లో పీజీడిఎం చదివే వాళ్ళకి వీళ్ళు ఏ సెమిస్టర్ లో ఉన్నా జాబ్ వస్తే ఖచ్చితంగా జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ప్యారలల్ గా వీళ్ళు వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. ఇలాంటి సదుపాయం ఏబిబిఎస్ స్కూల్ కనిపిస్తుంది అనమాట. పీజీడిఎం కోర్సెస్ అడ్వాంటేజెస్ అన్ని ఇవాళ మనం మాట్లాడదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడు ఏబిబిఎస్ లోని ఫ్యూ స్టూడెంట్స్ నాతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ స్టడీస్ గురించి, వాతావరణం గురించి తెలుసుకుందాం. హలో. హాయ్. హాయ్ 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 హాయ్. మీ పేర్లు? నా పేరు వినయ్. 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 రిషితశ్రీ. కిషోర్. ఎక్కడ నుండి? వైజాగ్. 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 విజయవాడనా? ఫ్యాకల్టీ గురించి చెప్పండి. హౌ వాజ్ ఇట్? వర్ దే ఇంటరాక్టివ్? దే ఆర్ వెరీ మచ్ ఇంటరాక్టివ్. లైక్ మనకి పర్సనల్ ప్రాబ్లమ్ అయినా, లైక్ కెరియర్ డౌట్స్ ఏమైనా ఉన్నా ఈజీగా అప్రోచ్ అవ్వగలం ఫ్యాకల్టీని. అయితే సబ్జెక్ట్ లో ఇష్యూ ఉందన్నా సరే, ఏ టైము ప్రాబ్లం ఏం లేదు. లైక్ ఈవినింగ్ 5 o'clock వెళ్ళినా సరే, అది ఎండ్ లాస్ట్ ఆ టైంకి వెళ్ళినా సరే టైం తీసుకొని మాకు చెప్తారు. ఎంబీఏకి వచ్చేసరికి పక్క స్టూడెంట్తో ఇంటరాక్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉండాలి, అండ్ కార్పొరేట్ బయట ఏం జరుగుతున్నాయో వాళ్ళతో కూడా కంటిన్యూస్ టచ్లో ఉండాలి. బికాజ్ యూఆర్ గోయింగ్ టు బి ప్రొఫెషనల్ బయటకు వెళ్ళాక. సో ఈ కైండ్ ఆఫ్ స్కోప్ బాగుందా ఇక్కడ? నార్మల్గా ఎవ్రీ సాటర్డే హెచ్ఆర్స్ నుంచి, మార్కెటింగ్ నుంచి, ఫినాన్స్ నుంచి వస్తారనమాట ప్రాక్టీషనర్స్. వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇవ్వడం, కెరియర్ గురించి కౌన్సిల్ చేయడం, అండ్ ఎలాంటి సర్టిఫికేషన్స్ కోర్సెస్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలి అని చెప్పేసి పర్టికులర్గా ఎవ్రీ సాటర్డే ఇలాంటి హెచ్ఆర్ టాక్స్ అవుతూ ఉంటాయి. కమింగ్ టు పీజీడిఎం, ఇక్కడ ఎలా ఉంటుంది? పీజీడిఎంలో వచ్చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది దొరికిందంటే, ఒకవేళ పీపీఓ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తే మేము వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుంది పీజీడిఎంలో. గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు ప్రసన్న. స్టడీస్ ఎలా ఉన్నాయి ఏబిబిఎస్ లో? ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ వైజాగ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను ఇక్కడ వచ్చాను. అండ్ ఇక్కడ స్టడీస్ అక్కడ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా ఫార్వర్డ్ వెళ్తుంది. అక్కడ నుంచి నేను సేమ్ సబ్జెక్ట్ చదివినా కూడా ఇక్కడ ఉన్న టాపిక్స్ అవన్నీ ఇప్పుడు కావాల్సిన దానికి వెళ్తున్నాయి. వై యూ చోజ్ పీజీడిఎం? టెక్నికలీ 2 స్పెషలైజేషన్స్ నేను తీసుకోవచ్చు. అండ్ పీజీడిఎం అనేది జాబ్ కావాల్సిన స్కిల్స్ మా ఇన్ బిల్డ్ లో ఉంటాయి. ఇప్పుడు మేము రెడీగా ఉంటాం జాబ్ కి. హలో. హలో అండి. మీ పేరు? జయవర్ధన్. జయవర్ధన్. గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు మీరు? ఇక్కడే బెంగళూరు గీతం యూనివర్సిటీ. ఎక్కడ నుండి మీరు ప్రాపర్ అయితే కియా మోటార్స్ దగ్గర పెనుకొండ. ఎందుకని పీజీడిఎం చూస్ చేసుకున్నారు, అది ఏబిబిఎస్ లో? లైక్ ఈ పీజీడిఎం అనే ఏదైతే కోర్స్ ఉందో ఇది ఇండస్ట్రీకి తగ్గట్టు డిజైన్ చేస్తారనమాట. దాంతో పాటు మీకు ఫ్యాకల్టీ చూసుకుంటే గిన చాలా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ దానికి తగ్గట్టు రిలేటెడ్ గా సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఏబిబిఎస్ లో స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో పాటు వాళ్ళకి రిఫ్రెష్ అవ్వడానికి జిమ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం బయట చూసాము బాస్కెట్ బాల్ కోర్ట్ కూడా, ఇండోర్ వీళ్ళ కోసం జిమ్ కూడా ఉందన్నమాట. ఎంబీఏ అంటేనే స్ట్రిక్ట్ గా కూర్చొని చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా చదవాలి అని చెప్పే వాళ్ళు ఉండరు. నీ కోసం చదవాలి, నువ్వు చదవాలి. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు జిమ్ చేస్తారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ ఇట్స్ దేర్ గోల్ కాబట్టి. సో అందుకే జిమ్ ఫెసిలిటీస్ వీళ్ళకి బాగా ఓపెన్ ఉంటుంది అనమాట 24/7. సో ఎప్పుడైనా వచ్చి జిమ్ చేసుకోవచ్చు. ఏబిబిఎస్లోని పీజీడిఎంలో చదువుతున్న ఇంకొక 2 స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ప్లేస్మెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేది మనం తెలుసుకుందాం. హలో. నమస్తే. నమస్తే. మీ పేరు? దేవేంద్ర. నా పేరు గోపి. మీకు ఐ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనుకున్నట్లే ఉందా? మీరు ఎక్కడి నుండి ప్రాపర్? నాది నల్గొండ, తెలంగాణ. హైదరాబాద్ వదిలి ఇక్కడికి వచ్చారా? ఎందుకు హైదరాబాద్ నుంచి ఏబిబిఎస్ కాలేజ్ బెంగళూరుకి వచ్చారు? అంటే ఎక్స్పోజర్ కోసం బయటకు వచ్చారు. బెంగళూరు వచ్చాను. యా, సాటిస్ఫైడ్. స్టడీస్ ఎలా ఉన్నాయి? బి స్కూల్స్ పరంగా నాకు తెలిసి హైదరాబాద్ కి ఈక్వల్ గా ఉంది. కరిక్యులం కావచ్చు. అంటే మాది పీజీడిఎం, స్పెసిఫిక్ గా పీజీడిఎం కి ఏంటంటే అప్గ్రేడేషన్ ఉంటుంది.
అకార్డింగ్ టు ద కార్పొరేట్ ఏం కావాలి దాని ప్రకారంగా అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అవసరమైతే సెమిస్టర్ కి కూడా మార్చే అవకాశాలు ఉంటాయి అప్గ్రేడేషన్. కమింగ్ టు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఒకసారి దాని గురించి చెప్పండి. ప్లేస్మెంట్ పరంగా వస్తే మాకు కాలేజ్ అనేది ఒక కాగ్నివి అనే ఒక అప్లికేషన్ తో టైప్ అయిపోయింది. ఆ అప్లికేషన్ లో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవ్రీ గ్రూప్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆ యాప్ లో రిజిస్టర్ అయిపోతాం. ఆ యాప్ లో మాకు లైక్ రెజ్యూమే బిల్డింగ్ ఎలా చేయాలి, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా చేసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూస్. ATS రెజ్యూమే అంటే ATS అంటే లైక్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మనము ఏదైనా కంపెనీకి రెజ్యూమే పంపించినప్పుడు జాబ్ కోసము వాళ్ళు ఆ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ లో మన రెజ్యూమే అనేది మ్యాచ్ అయ్యేలాగా పెట్టాలి రెజ్యూమే. సూపర్. దాని రిలేటెడ్ గా యాప్ లో మనకి ప్రొవైడ్ ఉంటుంది. దాంతో పాటు మనకు కొన్ని AI టూల్స్ ఉంటాయి. అవి మనకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి. ఎలా ఎక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ కి ఎలా ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ ఇవన్నీ ఎలా చేయాలి అని ఆ యాప్ లో మనకి ఉంటాయి. దాంతో పాటు మనకి ఆఫ్ క్యాంపస్ గానీ ఇన్సైడ్ ద క్యాంపస్ గానీ ఏవైనా జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క అప్లికేషన్ ఏదైతే నేను చెప్పానో కాగ్నివ్ అనేది దాంట్లో పోస్ట్ చేస్తారు. దాంట్లో మనకి ఏదైతే మనకి రెలవెంట్ గా ఉంటుందో, ఏదైతే మన స్కిల్స్ కి మన డొమైన్ కి సరిపోయేది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. సో ABBS కాలేజ్ అంత అడ్వాన్స్డ్ గా ఉంది. సో అడ్వాన్స్డ్ గా లేకపోతే ఇండస్ట్రీకి మనం మ్యాచ్ అవ్వలేం. సో దే ఆర్ మెయింటైనింగ్ దేర్ స్టాండర్డ్స్. అండ్ బెంగళూరులో ఉన్న బిజినెస్ స్కూల్ సౌత్ ఇండియా మొత్తంలోనే 9th ర్యాంక్ వచ్చిన బిజినెస్ స్కూల్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 50 to 55% ఆఫ్ స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ నే చూశాను. ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వచ్చిన స్టూడెంట్స్. సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే చెప్పాను కదా, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన ఫ్యాకల్టీతో. సో ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ పురుషోత్తం గారు, ఫ్యాకల్టీ ఆఫ్ PGDM. వారిని అడిగి ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసామో వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. గ్రాడ్యుయేషన్ వరకు ఒకటి, అప్పటిదాకా ఇంకా పిల్లల మైండ్ సెట్ అవ్వ ఉండదు కాబట్టి కొంచెం అల్లరిగా ఉంటూ ఉంటారు. వెరాజ్ కమింగ్ టు మేనేజ్మెంట్ కోర్స్ బీల్ స్కూల్స్ లోకి స్టూడెంట్స్ వస్తున్నారంటే దే ఆర్ ఆన్ దేర్ ఓన్ అనమాట ఆల్రెడీ. సో వాళ్ళని మోల్డ్ చేయడం ఇంకా ఈజీ కదా మీకు కంపేర్ టు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్? గ్రాడ్యుయేషన్ వరకు అయితే వాళ్ళకి బేసిక్ స్కూలింగ్ కాలేజ్ అదొక ఫ్లోలో ఉంటుంది. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దే గెట్ సమ్ మెచ్యూరిటీ. వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏది రైట్, ఏది రాంగ్, ఏ ప్రొఫెషన్ ఇప్పుడు ఏది బూమింగ్ లో ఉంది, సో దే కెన్ చూస్ దర్ చాయిసెస్. సో వన్స్ దే గెట్ ఇన్ టు దిస్ కోర్స్, ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ద కాలేజ్ దే విల్ గో త్రూ మెనీ పారామీటర్స్. సో రైట్ ఫ్రమ్ లొకేషన్, నెక్స్ట్ టు ప్లేస్మెంట్స్, నెక్స్ట్ అబౌట్ ది కరికులం, ఫ్యాకల్టీ. So they do have that many parameters to choose the college. So and our college, particularly students choose because of this curriculum mainly. So in the PGDM, the specialty of a program is we do have a curriculum that is exactly matching with the industry expectations. Super. So every year what we do revise the curriculum according to the industry expectations. So మాకు ఎలా ఉంటుందంటే మేము ఒక BOS ని పిలిపించి, సో ఆ BOS లో మెంబర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది అకాడమిక్ పీపుల్ అండ్ దెన్ కార్పొరేట్ పీపుల్ విల్ బి కమింగ్ ఇన్. సో వాళ్ళు వచ్చి మాకు కరెంట్ ఈ ట్రెండ్ నడుస్తుంది, సో వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ from the students. Okay, so perfect. You make changes in the curriculum, ila marchindi curriculum ni. So maaku they will guide us, the corporate will guide us. So once we make the changes accordingly their expectations, so వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ అవుతారు. సో మేము వాళ్ళు చెప్పిందే మేము టీచ్ చేస్తాం కాబట్టి they will be industry ready. So that's where we are bridging the gap. ఆ గ్యాప్ అయితే ఉందో అకాడమిక్ అండ్ కార్పొరేట్ కి, ఆ గ్యాప్ ని మేము ఇలా వాళ్ళని మా యొక్క BOS కరికులం స్ట్రక్చర్ లో మనం ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ గ్యాప్ అనేది బాగా తగ్గుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్ కి వన్స్ వాళ్ళు జాయిన్ అవ్వగానే కోర్స్ స్టార్ట్ జరగదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి కాబట్టి సో దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ విత్ రిగార్డ్ టు మేనేజ్మెంట్. వాళ్ళ అందరూ సైన్స్, మ్యాథ్స్ ఇలా బ్యాక్గ్రౌండ్స్ లో ఉంటారు. సో మేనేజ్మెంట్ రావడం స్ట్రైట్ అవే మనం కరికులం వెళ్ళిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డూ హ్యావ్ ఓరియంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో వాళ్ళకి ఏ స్కిల్ సెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ స్కిల్ సెట్స్ కావాలి, సో అని ఫస్ట్ ఒక స్కిల్ అసెస్మెంట్ చేస్తాం. 1 month జరుగుతున్న ప్రోగ్రామ్. ఆ ఓరియంటేషన్ ఉంటుంది. ఆ స్కిల్ అసెస్మెంట్ లో ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, దేంట్లో గుడ్ ఉన్నాడు, దేంట్లో లాగింగ్ ఉన్నాడు, అవి మేము ఐడెంటిఫై చేసుకొని అకార్డింగ్లీ స్టూడెంట్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక జనరల్ అప్రోచ్ కాకుండా స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఆ స్కిల్ గ్యాప్ ఐడెంటిఫై చేయడం మాకు తెలుస్తుంది అన్నమాట. సో ఏ స్టూడెంట్ కి ఎంత ఫోకస్ ఇవ్వాలి, ఏ స్టూడెంట్ కి ఏ ఓరియంటేషన్ ఉండాలి, అతని యొక్క ఎయిమ్ ఏంటి, సో అన్నిటిని మ్యాచ్ చేసుకుంటూనే మా కరికులం ని యాజ్ వెల్ as స్టూడెంట్ మెంటరింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. సో పర్ఫెక్ట్, దట్స్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఒక్కసారి తెలుగు స్టూడెంట్స్ గురించి అండ్ ఎంత మంది జాయిన్ అయ్యారు, జాయిన్ అవుతున్నారు, వాళ్ళ గురించి పర్టికులర్ గా ఈ కాలేజ్ చూసారంటే, అడ్మిషన్స్ మీరు చూసారంటే, మా స్టూడెంట్స్ చూసారంటే, సో దే ఆర్ ఫ్రమ్ నాట్ జస్ట్ ఓన్లీ ఫ్రమ్ వన్ స్టేట్, ఇట్స్ లైక్ పాన్ ఇండియా. సో వీ డూ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా అని చూస్తూ ఉంటారు, మనకి ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఉంటారు, తమిళనాడు ఉంటారు, కేరళ ఉంటారు, ఆంధ్ర పుల్ ఉంటుంది.
సో దీస్ మెనీ స్టూడెంట్స్ డిఫరెంట్ వైరిడ్ బ్యాక్గ్రౌండ్స్. సో మీకు అలా ఏమవుతుంది, డిఫరెంట్ కల్చర్స్ తెలుస్తాయి. సో మీకు యాక్చువల్గా ఇలాంటి ఎప్పుడైతే డిఫరెంట్ పీపుల్ ఒక సెట్ లో కూర్చుంటారో ఆ స్కిల్ సెట్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, లెర్నింగ్ కావచ్చు అని డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ గ్రూప్ సెట్స్ ఉంటే సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. సో దే విల్ గెట్ క్వాలిటీస్ అండ్ నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెent varied backgrounds working as a team. Varied exposure ఉంటుంది. Varied exposure ఉంటుంది. So ఆ kind of advantage ఉంది first of all ఇక్కడ బెంగళూరు. And second choice is because Bangalore మన తెలుగు వాళ్ళు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే one we have access to Chennai, Hyderabad, Bangalore. These are the 3 nearby places. కేరళ కూడా. సో అది కాకుండా మాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనకి, ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ సిలికాన్ వ్యాలీ అంటారు బెంగళూరు. సో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ కంపెనీస్ ఉండడం, ఇక్కడ యాక్సెస్ ఉండడం, దాని తగినట్టుగా మీకు ఇక్కడ కొంచెం ఎలా ఉంటుందంటే స్కిల్ సెట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో వాళ్ళకి ఎక్కడ కొంచెం లాగింగ్ ఉండాలంటే ఈ కమ్యూనికేషన్, ఈ స్కిల్స్ లో కొంచెం లాగింగ్ ఉంటారు. సో ఆ ఏరియాని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మనం అది కొంచెం షైన్ చేసామంటే దే విల్ బి ఈజీలీ గెట్ క్రాక్ ఇన్ టు వెరీ గుడ్ కంపెనీస్. సో కాబట్టి మాకు ఇక్కడ వచ్చిన ప్లేస్మెంట్స్ లో కూడా మేము బిగ్ 4 కావచ్చు, PwC, Deloitte, KPMG, EY, అండ్ దెన్ Morgan Stanley, and recently they got into this JP Morgan chase. So all big top 5 companies are coming into college. So that's the reason. పర్ఫెక్ట్. ఎక్కువ స్కోప్ ఉన్న మేజర్ సిటీ బెంగళూరులోనే ఉంది ABBS. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పేరు? జాహ్నవి. మీ పేరు? వర్ష. ఎలా ఉంది కాలేజ్? ఎలా ఉంది? బాగుంది. అండ్ కరికులం ఇక్కడ చాలా బాగుంది. అప్డేట్ అంటే ఇండస్ట్రీకి ఏం కావాలో అది సిలబస్ చాలా అప్డేట్ చేశారన్నమాట. కంపేర్ టు బెంగళూరు యూనివర్సిటీ ఇప్పుడు టోటల్ కరికులం అనేది మా సిలబస్ అనేది ఇండస్ట్రీకి ఏది కావాలో దానికి తగ్గినట్టు డిజైన్ చేశారన్నమాట. సో మీదేంటి మేజర్ ఏంటి? స్పెషలైజేషన్ ఏంటి? డ్యూయల్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ అండ్ అనాలిటిక్స్. కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉందా? కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉంది. ఇక్కడ మాకు ఎవ్రీ టైమ్ లైక్ వీక్లీ కానీ 2 weeksకి ఒకసారి కానీ మాకు కార్పొరేట్ టాక్స్ ఎక్కువ జరుగుతాయి. సో ఇండస్ట్రీ వాళ్ళే లైవ్గా లైక్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ లైక్ కంపెనీస్ నుంచి CEOs కానీ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ లైవ్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఏం నడుస్తుంది, మేము దేని మీద ఫోకస్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడతారు. సో కాలేజ్ ఇలాంటి కార్పొరేట్ టాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఇవి పెట్టడం వల్ల మాకు కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనే అవగాహన వస్తుంది. ఒకసారి ABBS స్టూడెంట్స్ కోసం హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. సో ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ లా అనమాట, ఫ్లాట్ షేర్ చేసుకునేలాగా. నా రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ 3 షేరింగ్, అండ్ ఇక్కడ ఒకటి 2 షేరింగ్ ఉంది. సో హాస్టల్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. సో బెంగళూరులో హాస్టల్స్ అనేది కొంత ప్రాబ్లం, కానీ ABBS వాళ్ళు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసిన హాస్టల్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే సేమ్ ఫెసిలిటీస్ బాయ్స్కి కూడా ఉందన్నమాట. మేల్ హాస్టల్ కూడా ఉంది, ఇది ఫిమేల్ హాస్టల్. మేల్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ABBS కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో హాస్టల్ కోసం బయట ఎక్కడ ఫుడ్ బాగుంటుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. కాలేజ్ రిలేటెడ్ హాస్టల్సే ఉన్నాయి కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్, అండ్ ఫుడ్ వైజ్ కూడా రీజనబుల్గా ఉంటాయి.